అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఏఐఐఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సెంట్రల్ సర్వీసెస్, అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా డీసీఏ డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఏసీ అని పోస్టులు కూడా ఉన్నాయి. అవి వాటికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి, అంటే అది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, సమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అదర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇట్లా ఆల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళకైతే ఈసీఈ, వీటి మీద మీకు గైడ్ చేస్తాను. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు నేను చెప్తాను. ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారికి అంత మెటీరియల్ అయితే ఇప్పటికి కూడా ఫుల్గా అందుబాటులో అయితే లేదు. కాబట్టి వాళ్ళకి కూడా నేను నాకు తెలిసిన మేరకు నేను చెప్తాను. ఇప్పుడు ఆప్షనల్ సింగిల్ ఆప్షనల్ వచ్చింది, ఇదివరకు 2 ఆప్షనల్స్ ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఒకటే ఆప్షనల్. జనరల్గా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఇప్పుడు ఏదో ఆర్ట్స్ పెట్టుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని, ఇంజనీరింగ్ అదే సైన్స్ అయితే ఆప్షనల్ తక్కువ స్కోర్ చేస్తారని ఇదివరకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అదేమీ కాదండి. ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, ఒక సిస్టమేటిక్గా చదువుకుంటూ వెళ్తే దేంట్లో అయినా సరే మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాబట్టి మనకి తెలియని ఆప్షనల్ కన్నా మనం అంతకుముందు చదువుకున్నటువంటి దాంట్లోనే మనం కనుక తీసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది ఎంతవరకు చదవాలి ఏంటి అనేది. తెలియని సబ్జెక్ట్ని చదవాలంటే ఇట్ టేక్స్ టైం పడుతుంది. కాబట్టి మనం గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దాంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ని కనుక సింగిల్ ఆప్షనల్ ఇక్కడ ఎంచుకున్నట్లయితే మన త్వరగా మనం గుడ్ మార్క్స్ వచ్చి సర్వీస్ మనం సాధించగలుగుతాము. ఇదొక పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పోతే ఇంకా జనరల్ స్టడీస్కి తీసుకున్నట్లయితే ఎవరైనా సరే ఫస్ట్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు, స్టేట్ సర్వీసెస్ అయినా సెంట్రల్ అయినా కూడా, ఎస్పెషల్లీ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వెళ్ళే వాళ్ళు కనుక అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ అర్థమెటిక్ అనేది కనుక వచ్చినట్లయితే ఈజీగా జాబ్ అనేది దొరికే అవకాశం అనేది ఉంటుంది. అదే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాబట్టి ఇలా గెస్సింగ్ అనేది సిస్టమ్ని కనుక ఫాలో అయితే నెగిటివ్ మార్కులు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఉన్న మార్క్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మార్కులు తెచ్చుకుంటాం, మార్క్ రీచ్ అయ్యి కూడా కేవలం నెగిటివ్ మార్కింగ్ వల్లనే మార్కులు మైనస్ అయ్యి సర్వీస్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ద స్టేట్ సర్వీసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులకు కూడా కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయిన వాళ్ళు, మినిమం క్వాలిఫై మార్క్ దాటేసిన వాళ్ళు కూడా. కారణం ఏంటంటే అన్నీ పెట్టడం అనేటటువంటిది ఒక బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయడం అనేది మంచిది. ఏదో మనకు తెలిసినట్లుగా అనిపిస్తుంది ఆ టైంలో, కానీ అది మనకు తెలియదు పూర్తిగా, ఎందుకంటే మనకు అన్నీ తెలియవు. కాబట్టి ఏదో ఒకటి పెట్టేమని గెస్గా ఏదో పెట్టేసి వెళ్ళడం కన్నా మనకి బాగా తెలిసిన దాన్ని పెట్టినా కూడా మనకి జాబు, సర్వీస్ వచ్చేవని అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా కూడా 60% బిలో మార్క్స్ స్కోర్ చేస్తే సర్వీస్ అనేది వస్తుంది. ఇదేమీ అకాడమిక్ ఎగ్జామ్ కాదు 80 మార్కులు 90 మార్కులు వచ్చేయడానికి. కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. తెలుగు మీడియంలో అయ్యే వాళ్ళకి టుమారో నుంచి నేను రోజు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 20 minutes హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తాను. అయితే అందరూ కూడా ముందర ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవడం అనేది అలవాటు చేసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ క్లాస్ 4 నుంచి 12th క్లాస్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందర 4 to 8 స్టేటివ్ సర్వీసులోకి వచ్చినటువంటి వారు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదివితేనే కానీ జాబ్ అనేది రాదు. కాబట్టి వీటి మీద నాలెడ్జ్ అనేది ఉండి తీరాలి. కాబట్టి ఇవన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరిజ్ఞానం కూడా కొంత ఉండాలి క్వాలిఫై అవ్వడానికి. కాబట్టి ఫస్ట్ అందరూ కూడా హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్, సివిక్స్, ఎకనామిక్స్ బుక్స్ అనేవి తీసుకుని ఫస్ట్ చదవండి. 4 నుంచి 7th 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదవండి. ఆ తర్వాత 8th నుంచి 10th వరకు చదవండి. ఆ తర్వాత 11 to 12 క్లాసెస్ చదవండి. ప్రతి సబ్జెక్టు కూడా ఒక బుక్ 2 times చదవండి. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి, బేసిక్స్. ఆ తర్వాత నుంచి పెద్ద బుక్స్ చదవండి. తెలుగులో కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదవండి. ముందర గైడ్లు, క్వశ్చన్ బ్యాంక్స్ చదవాలి. చాలా మంది ఆన్సర్స్ అనేవి తప్పులు కూడా ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ చదివితే మాకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మీరు మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చినా సరే, ఎనలైటికల్కు 4-5 ఆన్సర్లు ఇచ్చినా సరే క్షుణ్ణంగా చదివేలా. అన్ని ఎనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అసెషన్ రీజనింగ్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ 4 ఇచ్చి ఏదో ఒక చిన్న ఆన్సర్ ఉండేలా ఉండట్లేదు. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి స్టార్టింగ్ ఫౌండేషన్ లెవెల్ నుంచి కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై